49 లక్షల రూపాయల 75,000 ఖర్చుతో భవన నిర్మాణం జరగడం ఎంతో సంతోషకరమని కృష్ణా జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం తెలిపారు. గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి అభివృద్ధికి నోచుకోని కార్యక్రమాలు అన్నిటినీ కూటమి ప్రభుత్వం వచ్చాక శంకుస్థాపన చేసి వదిలేసిన బిల్డింగ్లను కూడా పూర్తి చేశామని చెప్పారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనం ప్రారంభోత్సవం చైర్మన్ కోనపరెడ్డి వాసు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ నెట్టం రఘురాం, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్, మాజీ మంత్రి వడ్డే శోభానాధీశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నాబార్డు ద్వారా, సహకార సంఘం ద్వారా యుద్ధం ప్రభావం లేకుండా ఎరువులు అందేటట్లు కృషి చేస్తామని చెప్పారు. సహకార సంఘం నూతన భవనం ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. బ్యాంకు వ్యవస్థ ద్వారా రైతులకు ఏ విధంగా మేలు చేస్తున్నాం, అలాగే బ్యాంక్ అభివృద్ధికి ఏం చేస్తున్నాం అనేది గౌరవనీయులు రఘురాం గారు తెలియచేయడం జరిగింది. అయితే నేను తెలియజేసేది ఏంటంటే 14-19లో విభజన జరిగిన తర్వాత అన్నింటినీ కూడా నిర్మాణం చేసుకోవడం మొదలుపెట్టాం. ఆ 5 సంవత్సరాల్లో ఇదే ఉయ్యూరులో మెయిన్ బ్రాంచ్ ను కూడా కన్స్ట్రక్షన్ చేసి ఆ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి కొన్ని పరిస్థితుల దృష్ట్యా అధికారం మారడం, గత 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఇందాకే చెప్తున్నారు మన వాళ్ళు 2023లో దీనికి శంకుస్థాపన చేశారు. 14-19లో కూడా చాలా పనులు కూడా మొదలు పెట్టాం, శంకుస్థాపన చేశాం. దాదాపు 80-90% పనులు కూడా పూర్తి చేశాం. అయితే 19-24 మధ్యలో ఆ ప్రభుత్వం ఎక్కడా కూడా గత ప్రభుత్వం ప్రారంభించిన పనులు చేయలేదు. మరి 19 నుంచి 24 వరకు ఉన్న ప్రభుత్వం వాళ్ళు శంకుస్థాపన వరకు పరిమితం చేశారు, కానీ వాళ్ళు శంకుస్థాపన చేసిన పనులు కూడా ఏది కూడా ప్రారంభించాల. మరలా ఇప్పుడు ఒక్క ఉయ్యూరు మండలంలోనే మొన్నే పోలీస్ స్టేషన్ ప్రారంభించుకున్నాం. త్వరలో ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్, ప్రతిదీ కూడా వ్యవస్థల్ని కూల్చివేయడం తప్పితే, అభివృద్ధిని కూల్చివేయడం తప్పితే గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడంలో విజయం సాధించింది తప్పితే పునర్నిర్మాణం అనేది ఎక్కడా కూడా జరగల. ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు 14-19లో ప్రారంభించి ఆఖరి దశలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు మళ్ళీ పూర్తి చేశాం. కొన్ని పనులు ప్రారంభించాం. ఇప్పుడు ఇది ఉయ్యూరు కోఆపరేటివ్ బ్యాంక్ కూడా మరి అతి తక్కువ కాలంలో, దాదాపు 4-5 నెలల కాలంలోనే ఒక మంచి చక్కటి సముదాయాన్ని నిర్మాణం చేసి అన్ని వసతులతో గోడౌన్ కూడా ఇక్కడే ఉండే విధంగా ఏర్పాటు చేసినందుకు మరి వారిని అభినందిస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఆహ్వానితులు, ప్రత్యేక అతిథులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. విజయవాడ నగరంలో మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ నడుం బిగించిందని ఏడీసీపీ గుర్రం రామకృష్ణ పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు డ్రగ్స్ నివారణే లక్ష్యంగా ఈ దండయాత్ర కొనసాగుతుందని కేజీఎఫ్ కాలనీ, వాంబే కాలనీ, నున్నా, అజిత్ సింగ్ నగర్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టామని తెలిపారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరపేట ప్రాంతంలో డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. న్యూ రాజరాజేశ్వరపేటలోని కేజీఎఫ్ అపార్ట్మెంట్ సమీపంలో పోలీసులు భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానితులను అదుపులోనికి తీసుకున్న పోలీసులు మెడికల్ టీంతో కలిసి అక్కడికక్కడే యూరిన్ టెస్టులు నిర్వహించడం సంచలనం రేపింది. ఈ సందర్భంగా ఏడీజీపీ గుర్రం రామకృష్ణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉన్న 149 ప్రాంతాలను హాట్ స్పాట్లుగా పోలీసులు గుర్తించారన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు డ్రగ్స్ నివారణ లక్ష్యంగా ఈ దండయాత్ర కొనసాగుతుందని కేజీఎఫ్ కాలనీ, వాంబే కాలనీ, నున్నా, అజిత్ సింగ్ నగర్ నగర పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టామని అన్నారు. తాజాగా 109 మందికి పరీక్షలు నిర్వహించగా 22 మందికి పాజిటివ్ అని తేలిందన్నారు. వీరందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సరైన చికిత్సతో పాటు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సత్యానందం,
సిఐలు లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 ఈ ప్రోగ్రాం ఈ రోజు మన కమిషనర్ పోలీసు ఎస్వి రాజశేఖర్ బాబు గారు, అలాగే జిల్లా మేజిస్ట్రేట్ లక్ష్మీసాగర్ గారు, మున్సిపల్ కమిషనర్ జ్ఞానచంద్ర ఐఏఎస్ గారు, ఇతర డీసీపీస్ వీళ్ళంతా కూడా వచ్చి ఈరోజు మన పాయకాపురం పోలీస్ స్టేషన్లో బాంబే కాలనీలో ప్రారంభించబడింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళు బారిన పడ్డారో వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని ఒక చోటకి ఆ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక చోట సర్ప్రైజ్గా చెక్ చేసి వాళ్ళందరినీ కూడా పికప్ చేసి వాళ్ళకి అక్కడికక్కడే ఈ కిట్ ద్వారా టెస్టులు చేయించి పాజిటివ్ అయితే వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు మెడికల్ చెకప్కి పంపించడం జరుగుద్ది. దీనికి వాళ్ళ దగ్గర నుంచి కూడా విల్లింగ్నెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ కమిషనరేట్లో మొత్తం టోటల్ 149 హాట్స్పాట్లని మనం గుర్తించడం జరిగింది. ప్రతిరోజు ఏఆర్ సిబ్బంది, ల్యాండ్ ఆర్డర్ సిబ్బంది, మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళంతా కలిసి ప్రతిరోజు ఈ హాట్స్పాట్స్లో సర్ప్రైజ్ చెక్ చేసి ఈ అనుమానితులందరినీ కూడా పికప్ చేసి వాళ్ళకి ఈ టెస్టులు చేయించి దాని ద్వారా వాళ్ళని గుర్తించి వాళ్ళని మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మార్పు చేయాలనేది మా యొక్క ఉద్దేశం. ఈ కార్యక్రమం అనంతరము ఈ బస్సు ఒకటి ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు బాంబే కాలనీ మరియు ఏఎస్ నగర్లో ఉన్న కేజీఎఫ్ కాలనీ ఈ రెండు చోట్ల కూడా సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 111 మందిని మనం చెక్ చేస్తే దాంట్లో మనకి 19 మంది పాజిటివ్ వచ్చింది. వీళ్ళందరినీ కూడా రేపు మార్నింగ్ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి తగిన కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. పెనమలూరు నియోజకవర్గంలో గంజాయి మాదక ద్రవ్యాలు విక్రయించే నేరస్తులను పెనమలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పోరంకి శ్మశాన రోడ్లో ఉన్న అరటి తోటలో గంజాయి మాదక ద్రవ్యాలు విక్రయించే 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. షేక్ జాన్ బాషా, అబ్దుల్ అక్బర్ 14 సంవత్సరాల వయసు నుంచే గంజాయి తాగడానికి అలవాటు పడ్డారని పెనమలూరు పోలీసులు చెప్పారు. గన్నవరం డీఎస్పీ వారి ఆధ్వర్యంలో పెనమలూరు పోలీసు వారు రౌడీ షీటర్లు, గంజాయి తాగే వారిపై నిఘా ఉంచామని చెప్పారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 4 కేజీల గంజాయి, 1 గ్రాము MDMAలను అను మాదక ద్రవ్యం, 1 ఫోన్ను సీజ్ చేశామని తెలిపారు. మన పెనమలూరు ఏరియాలో ఇటువంటి గంజాయి ఇతర మాదక ద్రవ్యాల గురించి మా జిల్లా ఎస్పీ గారైన విద్యాసాగర్ నాయుడు గారు ఈ మధ్యకాలంలో నిఘా పెంచడం, గత నెల 15 రోజులు 2 నెలలుగా వీటి మీద ఎక్కువగా ప్రత్యేక దృష్టి సారించడంలో అసలు ఎవరెవరు ఈ గంజాయిలు ఇటువంటి మాదక ద్రవ్యాలు తెస్తున్నారు, విక్రయిస్తున్నారు అనే అంశంపై బాగా నిఘా పెట్టి వర్కౌట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం ఒక 15 రోజుల క్రితం కూడా కొంతమందిని మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి వాళ్ళ యొక్క అనుచరుల మీద కూడా మనం నిఘా పెట్టడంతో 2 ముద్దాయిలు, వీళ్ళు 2 ముద్దాయిలు కూడా షేక్ జానీ బాషా, వీడు ఎలియాస్ జాన్ బెర్రీ అంటాం. మాకు రౌడీ షీట్ ఉంది ఇతని మీద 13 కేసులు ఆల్రెడీ ఉన్నాయి. ఇతను ఒకడు, అలాగే అబ్దుల్ అక్బర్, ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు జాన్ బెర్రీ అనేవాడు పోరంకి, అబ్దుల్ అక్బర్ అనే అతను మన రామాపురం. వీళ్ళ నేర చరిత్ర ఏంటంటే ఈ జాన్ బెర్రీ అనే అతను ఒక 3-4 మైనర్లను ఉపయోగించి పైన మన అక్కడికి ఒరిస్సా పంపించి మునుగోడ అనే అక్కడికి పంపించి గంజాయి తెప్పిస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో అక్కడ కూడా తక్కువగా దొరకడంతో తక్కువ మొత్తంలో తీసుకొచ్చి ఆ మైనర్ల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని సాయిన్ అనంతకుమార్ అని, కుక్కలగడ్డ మహేష్ అని ఆ ఇద్దరి ద్వారా ఇక్కడ కొంతమందికి అందిస్తూ ఉంటాడు. గతంలో వీళ్ళిద్దరిని కూడా మనం అరెస్ట్ చేసి కొంత గంజాయి వాళ్ళు కలిగి ఉండగా మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాం. అదే క్రమంలో అప్పుడు కూడా వీళ్ళు వాళ్ళతో ఉంటూ వీళ్ళిద్దరూ అప్పుడు పారిపోయారు. మన చూసి అప్పుడు 2 దొరికారు. వీళ్ళిద్దరి తర్వాత మనం పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు పట్టుకున్నాం. విజయవాడలో ఆర్టీసీ బస్సులో టికెట్ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. టికెట్ తీసుకోవాలని చెప్పినందుకు కండక్టర్పై మహిళ దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
విజయవాడ నుంచి విస్సన్నపేటకు వెళుతున్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్నారు. బస్సు సింగినగర్ ఫ్లైఓవర్ సమీపానికి చేరుకోగానే కండక్టర్ వారిని టికెట్ తీసుకోవాలని కోరారు. ఈ సమయంలో మహిళలు 3 ఆధార్ కార్డులు చూపిస్తూ ఇద్దరికి మాత్రమే టికెట్లు ఇవ్వాలని చెప్పడంతో వివాదం మొదలైంది. దీనిపై కండక్టర్ అభ్యంతరం వ్యక్తం చేయగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. వివాదం మరింత ముదిరి ఆగ్రహానికి లోనైన మహిళా కండక్టర్ చెంపపై కొట్టినట్లు సమాచారం. తనను కండక్టర్ అసభ్యకరంగా దూషించాడని, అందుకే తాను కొట్టినట్లు మహిళ చెబుతుండగా తాను కేవలం టికెట్ తీసుకోవాలని మాత్రమే చెప్పానని, ఎలాంటి దూషణ చేయలేదని కండక్టర్ వివరించారు. వాళ్ళు 3 కార్డులు తీస్తారండి, ఆధార్ కార్డులు. ఎవరైతే ముగ్గురు ఎవరండి, ఇద్దరు అన్న 3 ఎందుకు ఇచ్చామంటే అట్లా అలా అయ్యేసరికి ఎన్నమ్మ ఇద్దరుంటే 3 ఎందుకు కార్డులు ఇస్తారమ్మా, ఏమా అంటే నన్ను ఏమా అంటావని కొట్టి కబని చెప్పు తీసి కొట్టపోయిందండి. ఒక దెబ్బ వేసి మళ్ళీ చెప్పు తీయిపోయింది, పక్కన లాక్కుంది. ఇక ఇక్కడ స్టేషన్ తీసుకొచ్చి కేసు పెట్టాను. సర్వీసు విజయవాడ నుంచి విస్తన్నపేట అండి, సిటీ టెర్మినల్ టు విస్తన్నపేట 308 సర్వీస్ నెంబర్ MN30 బి శ్రీనివాసరావు. ఏంటంటే అన్నారేంటండి, 3 పాప స్కూల్లో ఉంది, మా 2 సార్ అంటే ఏంటి నువ్వు 3 ఇచ్చావేంటి ఏంటి అనేసరికి నీకు కొట్టాను సార్, కొట్టలేదు ఏమి అంటాను తప్ప సార్, నన్ను ఎందుకన్నా ఏమని పెళ్ళా అన్న, నీ మొగుడికి నువ్వు అన్నం పెడుతున్నావో లేదో, నీ మొగుడు నీతో ఎగుతున్నాడో లేదో, ఈ మాటలన్నీ ఎందుకు సార్ నా మొగుడు జోలి. మేరీ స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటైన సాయి చేనేత హ్యాండ్లూమ్ ఎక్స్పో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. 18 రాష్ట్రాలకు చెందిన హస్త కళాకారులు తాము రూపొందించిన చేనేత వస్త్రాలు, ఇతర అపురూప వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనను విజయవాడ పరిసర ప్రాంత వాసులు అంతా సద్వినియోగం చేసుకోవాలని ప్రదర్శన నిర్వాహకులు అంకారావు కోరారు. మేరీ స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటైన సాయి చేనేత హ్యాండ్లూమ్ ఎక్స్పోకు సందర్శకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. విజయవాడ నుంచే కాక పరిసర ప్రాంతాల నుంచి సైతం సందర్శకులు ఈ ప్రదర్శనకు తరలి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సహా 18 రాష్ట్రాలకు చెందిన హస్త కళాకారులు రూపొందించిన చేనేత వస్త్రాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. చీరాల, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, ఉప్పాడ, ధర్మవరంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలను సైతం ఈ ప్రదర్శనలో ఉంచారు. వస్త్రాలతో పాటు హస్త కళాకారులు రూపొందించిన కొండపల్లి బొమ్మలు, పెయింటింగ్స్, డ్రెస్ మెటీరియల్స్, దుప్పట్లు, టవల్స్, డోర్ కర్టన్స్, ఇంకా పింగాణి సామగ్రి, అనేక గృహాలంకరణ వస్తువులు ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా ప్రదర్శన నిర్వాహకులు అంకారావు మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి 19వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందన్నారు. హస్త కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 18 రాష్ట్రాల నుంచి కళాకారులు రూపొందించిన వస్త్రాలు, వస్తువులను ఇప్పుడు ప్రదర్శనలో ఉంచామని తెలిపారు. బయట ధరలతో పోలిస్తే తక్కువేనని, నాణ్యమైన వస్త్రాలు లభిస్తాయని అన్నారు. ఎంపిక చేసిన వస్త్రాలపై 10 నుంచి 30% వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. స్టాల్ నిర్వాహకురాలు అన్నపూర్ణ మాట్లాడుతూ విజయవాడ వాసుల నుంచి ప్రదర్శనకు విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగే ఈ ప్రదర్శనను తిలకించి చేనేత కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. విజయవాడలో సాయి చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది మేరీ స్టెల్లా, పంటకాల రోడ్ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 19 వరకు సమ్మర్ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన 18 రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులందరూ ఇక్కడ చేనేత ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఉంటుంది. వివిధ ప్రజలందరూ ఈ ప్రదర్శన తిలకించి చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్రదర్శనలో చీరాల, మంగళగిరి, నారాయణపేట, కలంకారి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి అన్ని రకాల చేనేత ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచారండి. ఇవే కాకుండా టవల్స్, లుంగీసు, బెడ్షీట్సు, షూటింగ్ షర్టింగు, వివిధ రకాల జ్యువెలరీ, బెడ్షీట్స్, నైటీలు, అన్ని రకాల ఉత్పత్తులు, చేనేత ఉత్పత్తులు సరసమైన ధరలకు ఏర్పాటు చేయడం జరిగిందండి. విజయవాడ ప్రజలు ఎప్పుడూ చేనేత ఉత్పత్తులు ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే ఈసారి కూడా మమ్మల్ని ప్రోత్సహించి ఈ ఉత్పత్తులు తిలకించి కొనుగోలు చేసి చేనేత ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. రేట్లు అన్నీ రీజనబుల్గానే ఉంటాయండి. చేనేత ఉత్పత్తులు మీకు బయట షాపుల్లో రేట్ల మీద రీజనబుల్గా ఉంటాయి. ఐటమ్ బట్టి 10% నుంచి 30% వరకు డిస్కౌంట్స్తో లభిస్తాయండి. ఇక్కడ మన విజయవాడ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో శ్రీ సాయి చేనేత ఎక్స్పో జరుగుతుంది. హ్యాండ్లూమ్ ఎక్స్పో చాలా కనుల విందుగా ఉందండి. అన్ని దేశాల నుండి, అన్ని రాష్ట్రాల నుండి సారీస్, డ్రెస్ మెటీరియల్స్, అలానే బెడ్షీట్స్, డోర్ కర్టన్స్,
ఫ్రిడ్జ్ కవర్స్, టవల్స్, జ్యువెలరీ, తర్వాత హెర్బల్స్, ఇంకా మనం చూడదగ్గని చాలా ఉన్నాయండి. మనకి కొండపల్లి బొమ్మలు కానీ, పింగాణి ఐటెం, క్రోకరీ ఐటెం, ఫ్యాన్సీ ఐటెం అన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ ఒకే ప్లేస్లో ఇంత చక్కగా మనకి అమర్చారు. మీరందరూ కూడా విచ్చేసి దీన్ని కొనుగోలు చేయాల్సిందిగా కోరుచున్నాము. ఇది ఉదయం వచ్చేసి 10 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు ఉంటుంది. ఎక్కడంటారా? మన మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం అండి. ఇక్కడ ప్రత్యేకించి హెర్బల్స్, అలాగే పాత పట్టు చీరలు నంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తాము. పాత పట్టు చీరలు తీసుకుంటారండి, అమౌంట్ ఇస్తారు మీకు, పర్టికులర్గా చెప్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మీకు చాలా తక్కువ ధరలకే ఎక్కువ క్వాలిటీతో దొరకబడండి. అందరూ విచ్చేయాల్సిందిగా కోరుచున్నాము. మీ అను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.